భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చక్కని గెలుపును సాధించింది. అయితే ఇక టీ20 అంటే సాధారణంగా నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ ఉంటుంది. అంటే నెక్ టు నెక్ అనేది పరుగులుంటాయి. అయితే ఘోర ఓటములు అలాంటివి పెద్దగా జరగవు. ఎందుకంటే ఉన్నది 20 ఓవర్లే కాబట్టి ఇరు జట్లు కూడా బాగా గెలవడానికే ప్రయత్నిస్తుంటారు. అలాంటిది న్యూజిలాండ్ లాంటి దిగ్గజ జట్టు అంటే బాగా బలమైన జట్టు ఏకంగా చెప్పాలి అంటే 48 పరుగుల తేడాతో ఓటమి పాలైందంటే భారత్ బాగా రాణించినట్టనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే భారత జట్టు పైన కొంతమంది భారత జట్టు దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం. మొదటగా ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత జట్టు చాలా అద్భుతంగా రాణిస్తోంది. కాకపోతే కొన్ని కొన్ని తప్పులు ముఖ్యంగా ఫీల్డింగ్‌కి సంబంధించి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఆటగాళ్ళు వేగంగా గాయాల పాలవుతున్నారు. ఇది చాలా గట్టిగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాబోయే టీ20 వరల్డ్ కప్ అనేది ఎంతమందో యువ ఆటగాళ్ళ కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి కోసం ఎంతో తపస్సు చేయాలి. అయితే అదృష్టవశాత్తు కొంతమందికి మాత్రమే ఆ స్క్వాడ్‌లో చోటు దక్కుతుంది. అలాంటప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో ఏం జరుగుతుందనేది ఆలోచించి చేయాలి. ఇక నాకు 'రింకు సింగ్‌ని' చూస్తే ఎంఎస్ ధోని గుర్తొచ్చాడు. తన మంచి ప్రెషర్‌లెస్ గేమ్‌ని కానీ, ఆలోచించి ఆగి ఆడే విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 'సునీల్ గవాస్కర్' అయితే మాత్రం చాలా అంటే చాలా గరం గరం ఉన్నాడనే అనిపించింది. ఎందుకనంటే, ఎందుకని ఫీల్డింగ్‌లో భారత్ ఇన్ని తప్పులు చేస్తోంది? రెండో వన్‌డేలోను, మూడో వన్‌డేలోను, ఇప్పుడు మొదటి టీ20 మ్యాచ్‌లోను ఫీల్డింగ్ తప్పిదాలు పదే పదే చేస్తూనే ఉందని, ఇలా ఫీల్డింగ్ తప్పిదాలు పదే పదే చేస్తే ప్రాక్టీస్ సెషన్స్‌లో వీళ్ళు ఏం ఆడుతున్నట్టని, ప్రాక్టీస్ సెషన్స్‌లో గేమ్ ఆడటం అంటే ఏవో వికెట్లు తీసేయటము, సెంచరీలు కొట్టేయటము కాదని, ఫీల్డింగ్ చాలా కేర్‌ఫుల్‌గా చేయాలని, పెద్ద పెద్ద గేములు సైతం ఫీల్డింగ్ సరిగ్గా లేక ఓటమి పాలైన సందర్భాలు వేలల్లో ఉన్నాయని చెప్పడమే కాకుండా ఆటగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు అంత తక్కువ అంచనా వేయకూడదని, వాళ్ళ మొదటి గేమ్‌ని కేవలం ఒక స్పెక్యులేషన్ లాగా చూసి తర్వాత వాళ్ళ ఆటను విజృంభిస్తారని, ఓడిపోయినా సరే వాళ్ళు ఓడిపోయిన గేమ్‌ని పదే పదే చూడటం వల్లే అలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ అభిషేక్ శర్మ ఆటను చూస్తే చాలా ముచ్చటేసిందని అన్నాడు. అయితే ఇక అభిషేక్ శర్మ కొడుతున్న సిక్స్‌లకి నేను ఫిదా అయిపోయానని, అన్ని అద్భుతమైన సిక్స్‌లు నిజంగా గ్రేట్ అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా మళ్ళీ తిరిగి పరుగులు రాబట్టడం భారత్ జట్టుకు చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉందని, అయితే తనకి టీ20 కెప్టెన్సీ అనేది కరెక్ట్‌గానే బీసీసీఐ నిర్ణయించిందని, రాబోయే కాలంలో తను చాలా అద్భుతమైన కెప్టెన్‌గా మారతాడని చెప్పుకొచ్చారు. ఇక భారత జట్టు టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ని సెలెక్ట్ చేయడం చాలా మంచి విషయమని, ఇదే కంటిన్యూ చేయాలని చెప్పుకొచ్చాడు. ఇక సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ, అభిషేక్ శర్మ గొప్పగానే ఆడాడు. కానీ నాకైతే రింకు సింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే తను ఫినిషర్ పాత్ర పోషించడానికి వచ్చి, ఆ జట్టుకి కీలకమైన ఎర్నింగ్స్ ఇవ్వాలి అని అర్థమైన సమయంలో తను 44 పరుగులు చేశాడు చూసారా? అది చాలా అద్భుతంగా ఉందని. నిజానికి ఇటువంటి ఇన్నింగ్స్ ఎవ్వరైనా సరే సాధించడానికి కొద్దిగా కంగారు పడతారు. కానీ రింకు మాత్రం చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గానే ఆడాడు. ఇంకా బౌలర్లు కూడా ఈరోజు మ్యాచ్‌లో చాలా అద్భుతంగా రాణించారు. కానీ ఇంకా మెరుగవ్వాల్సిన విషయం చాలానే ఉంది. ఇక అభిషేక్ శర్మ ఓపెనర్‌గా చాలా రాణిస్తున్నాడు. తన టెంపోని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇంతకు మించిన విషయం ఇంకోటుండదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ధోని అయితే ఏమన్నాడంటే, సిక్స్‌ల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇక సిక్స్‌ల పండగ వస్తుంది అని నాకు గట్టిగా అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అని, కంగ్రాచ్యులేషన్స్ అని, టీ20 సిరీస్ మనదే అని, ఒకవేళ సిరీస్ ఉన్నా, ఓడినా ఏదైనా టీ20 వరల్డ్ కప్ కోసం నేను వెయిటింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ రకంగా ఆ దిగ్గజాలు అంటే ముఖ్యంగా మన భారత దిగ్గజాలు ఈ రకంగా స్పందించడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది అంటూ మన భారత యువ జట్టు చెప్పుకొచ్చారు.